నాకు 2 అమ్మాయిలు. ఓకే. సో చూస్తున్నాం కదా, ఇప్పుడు నేను కొంచెం కాన్షియస్ గా ఫుడ్ పెడతాను. ఎక్కడ న్యాచురల్ అంటే పీపుల్ ఏదంటే ఆర్గానిక్ అని వాడుతూ అమ్ముతుంటారు కదా, సో ఎక్కడైతే న్యాచురల్ గా ఉందో చూసుకొని పెట్టేదాన్ని. సో వాళ్ళ హెల్త్ కి మిగతా పిల్లల హెల్త్ కి డిఫరెన్స్ అనేది నాకు అనిపించింది. అంటే ఫుడ్ మంచిగా తింటే హెల్త్ ఎలా ఉంటది, మనం ఉన్నాము, మనలో ఉన్న హెల్త్ కానీ ఎనర్జీ కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో ఉండట్లేదు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ పీరియడ్స్ ఒకటి 9 years కి రావడం, చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, చాలా ఇంబ్యాలెన్స్ ఉండడం, పిల్లలు పుట్టకుండా ఉండడం, ఇదంతా ఏంటని చూస్తే ఏంటంటే మెయిన్ కాజ్ ఫుడ్. అవును. సో మనం పెద్దగా ప్రపంచాన్ని ఉద్ధరించపోయినా మనకు ఉన్నంతలో ఉన్న పరిధిలో కొంచెం మంచి పని చేద్దాం కరెక్ట్ అన్న ఆలోచన దేవుడి దయ వల్ల ఈ రోజున తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అన్ని ఇచ్చాడు కాబట్టి కొంత సొసైటీకి చేయాలి నెక్స్ట్ అనేది ఒక కాన్సెప్ట్తో ఇది మొదలు పెట్టడం జరిగిందనమాట. మనం ఎంచుకునేది నాటు విత్తనం అయి ఉండాలి, భూమిలోకి పొరపాటును కూడా పెస్టిసైడ్ కెమికల్ రావద్దు, అది థంబ్ రూల్. మన దగ్గర పనిచేసేవాడు మందు తాగొద్దు. అవునా? ఇవి కొన్ని రూల్స్ పెట్టుకొని నాకు నేనే నైస్ ఒక 10 years క్రితం మొదలు పెట్టాను అనమాట. మొదలుపెట్టి ల్యాండ్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ల్యాండ్ ని కొంచెం ట్రాక్ లోకి తీసుకొచ్చి, ఇదంతా కొండలు గుట్టలు ఉన్న మొత్తం చౌడు నేల అనమాట. ఇదండి ఇది చౌడు నేల. బేసిక్ గా వదిలేశారు ఒక 60 సంవత్సరాల క్రితం. వదిలేసి ఉన్నదాన్ని కొంచెం తీసుకుని, అంటే అది అప్పుడు ఎందుకు మనం మంచిగా ఉన్న ల్యాండ్ తీసుకోవచ్చు అని అందరూ అన్నా కూడా సరే ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది కదా మనము చేసే పని. కరెక్ట్. అది అంతా బాగున్నప్పుడు మనం వెళ్ళి చేయడం కంటే కొంత ఛాలెంజింగ్ గా తీసుకొని నేను స్టార్ట్ చేయడం జరిగింది.